పూతలపట్టు చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కొలువైన నియోజకవర్గం. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కూడా. అక్కడ ఆధిపత్యం కోసం వైఎస్ఆర్సీపీ ఆరాటపడుతుంటే ఉనికి కోసం టీడీపీ పోరాడుతుంది. ఈ రెండు పార్టీల నుంచి డాక్టర్లనే అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దింపారు. అందులో ఒకరు రోగుల నాడిని పరీక్షించే డాక్టర్, మరొకరు ప్రజల పల్స్ తెలిసిన పిహెచ్డి డాక్టర్. వీళ్ళిద్దరిలో గెలుపు ఎవరిది అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన తరువాత పూతలపట్టు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా ఏర్పడింది. పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడ్డాక ఇప్పుడు జరుగుతున్నవి 4వ ఎన్నికలు. ఈ 4 ఎన్నికల్లోనూ డాక్టర్లకే పట్టం కట్టారు పూతలపట్టు ఓటర్లు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కూడా ఈసారి డాక్టర్లనే బరిలోకి దింపింది. వైఎస్ఆర్సీపీ నుంచి డాక్టర్ సునీల్ కుమార్ బరిలో ఉన్నారు. ఆయన వృత్తిరీత్యా వైద్యుడు, రోగుల నాడిపట్టి వైద్యం చేస్తాడు. ఇక టీడీపీ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ కలికిరి మురళీమోహన్ వృత్తిరీత్యా జర్నలిస్టు. ఆయన పిహెచ్డి చేసి డాక్టర్ పట్టా పొందారు. ప్రజల నాడి, ప్రజా సమస్యలపై బాగా తెలిసిన వ్యక్తి. ఈ ఎన్నికల్లో ఈ ఇద్దరు డాక్టర్ల మధ్య సమరం జరుగుతోంది. పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడ్డాక 2009లో మొదటి ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పి రవి గెలిచారు. రాష్ట్ర విభజన తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో డాక్టర్ సునీల్ కుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆయనపై పలు ఆరోపణలు రావడంతో వైసీపీ కేడర్ నుంచి సహకారం లభించలేదు. దీంతో 2019 ఎన్నికల్లో డాక్టర్ సునీల్ కుమార్ను పక్కన పెట్టి ఎంఎస్ బాబుకు అవకాశం ఇచ్చింది వైసీపీ. ఆ ఎన్నికల్లో ఎంఎస్ బాబును గెలిపించి వైసీపీకి మరోసారి అవకాశం ఇచ్చారు పూతలపట్టు ప్రజలు. ఈసారి పాత ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్కు అవకాశం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల బరిలో దిగారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 3 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో పోలిస్తే పూతలపట్టులోనే ఓటర్ల సంఖ్య ఎక్కువ. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 199,405 మంది ఓటర్లు ఉన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో 2,02,771 మంది ఓటర్లు ఉన్నారు. పూతలపట్టులో 5 మండలాలు ఉన్నాయి. 2,15,183 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది దళిత ఓటర్లే. 50 నుంచి 55% దళిత ఓటర్లు ఉంటారు. వీరిలో కూడా అరవమాల సామాజిక వర్గానికి చెందిన వారిదే కీలక పాత్ర. వారి సంఖ్య 30 నుంచి 35% ఉంటుందని అంచనా. 10 నుంచి 15% తెలుగుమాల సామాజిక వర్గం ఓటర్లు ఉంటారు. వీరే నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటమును ప్రభావితం చేస్తారు. 2004 ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన లలిత కుమారి 2009 ఎన్నికల్లో పూతలపట్టు నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవికుమార్పై 950 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవికుమార్కు 64,484 ఓట్లు వచ్చాయి. ఇక 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్కు 83,200 ఓట్లు రాగా లలిత కుమారి 902 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంఎస్ బాబు గెలిచారు. ఆయనకు 103,265 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి లలిత కుమారికి 74,102 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర విభజన ముందు జరిగిన చివరి ఎన్నికల్లో పూతలపట్టు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. విభజన తరువాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండానే ఎగిరింది. గత 3 ఎన్నికల్లో టీడీపీ పార్టీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. 4వసారి అయినా టీడీపీ విజయం సాధిస్తుందా, లేక గత ఫలితాలే రిపీట్ అయి వైఎస్ఆర్సీపీకే మళ్ళీ అధికారం లభిస్తుందా అన్నది అక్కడి ప్రజలే నిర్ణయించాలి.